వరకు మీరు అడగని కావాలంటే అలాగే మేము పరిపాలించుకుంటూ వస్తున్నాం. మరి ఎందుకు మీ మీద ఇలాంటి నిందలు విమర్శలు ఎందుకు వస్తున్నాయి? వస్తాయి కదా. ఆ నియోజకవర్గంలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. అండ్ మీకు పవన్ కళ్యాణ్కి ఒక గ్యాప్ వచ్చిందనే మాట వాస్తవమా? వాస్తవం కాదండి, గ్యాప్ ఏముంటది? నిధుల దుర్వినియోగం జరిగిందని చెప్పే పవన్ కళ్యాణ్ మీతో. నిధుల దుర్వినియోగానికి నేను ఎమ్మెల్యేనండి, నాకేం నిధులు ఉంటాయి? ఇప్పుడు ఏమవుతుందంటే శాండ్ గురించి ఫస్ట్ రాగానే ఎమ్మెల్యే శాండ్ అన్నారు. మీరు చెప్పండి, శాండ్ ఫ్రీ శాండ్కి ఎమ్మెల్యేకి సంబంధం ఏముంది చెప్పండి? వైన్స్ ఎమ్మెల్యే పెట్టుకున్నా ఈ రోజు కిడ్నీలు అమ్ముకొని వైన్స్లని ఇది చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అది జెన్యున్గా ఉంది. మీకు ఆదాయం ఏమి సూపర్కి వచ్చేది ఏమి రన్ చేయాలంటే వాళ్ళే కరెక్ట్గా ప్రాపర్గా రన్ చేసుకుని జాగ్రత్తగా రన్ చేసుకొని రూపాయి నార్మల్గా ఇది చేసుకునే పరిస్థితుల్లోనే వైన్స్ అందులోనేమో విపరీతంగా ఏం వచ్చేసి ఏమి ఉండదండి ఎక్కడ కూడా. మరి ఎక్కడి నుంచి వచ్చేస్తే గ్రావల్ మైన్స్ అని అనుకోండి, ఆ మైన్స్ అంతటికి కూడా సపరేట్గా ఒక ఏజెన్సీలు పెట్టారు. మా జిల్లాలో ఏఎంఆర్ అని ఒక కంపెనీకి వీళ్ళ దగ్గర నుంచి వచ్చినవే ఇవన్నీ, వైసీపీ నుంచి వచ్చినవే ఇవన్నీ. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు ప్రతిదీ కూడా స్లిప్ రాసి పంపిస్తారు. ఇంకెక్కడో ఇది అవుతుంది. ఒక దగ్గర ఇదే వైసీపీ ఇదే సాక్షి ఒక భూములు అసైన్డ్ భూములు డీవియేషన్ అయితే డెఫినెట్గా గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటుంది. గవర్నమెంట్ వెనక్కి తీసుకుంటే ఎమ్మెల్యే 200 కోట్లు అందులో సంపాదించేస్తున్నారని ఆరోపణ చేశారు. నేను సింపుల్గా అడుగుతున్నాను, ఎవరికైనా అసైన్ భూములు నేను అసైన్ చేస్తే గవర్నమెంట్ నుంచి నాకు డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళ నుంచి గవర్నమెంట్కి తీసుకెళ్లి భూములు వెనక్కి ఇస్తే నాకు ఎలా డబ్బులు వస్తాయి? ఇలాంటి ఆరోపణలే నా మీద. ఆ ఆరోపణలు ఏమున్నదండి? పవన్ కళ్యాణ్ గారు 100% పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని తిడతారు, నన్ను అయితే తిడతారు. నేను ఓపెన్ గానే చెప్తాను, నేను తప్పు చేస్తే తోలు తీసేస్తారు, అందులో డౌట్ లేదు. అది గ్యాప్ అని ఎలాగనుకుంటారు? జరిగిన దాంట్లో ఎమ్మెల్యే ఎంపీలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా తిట్టారు, చోద్యం చూస్తున్నారు. అంటారండి మా బాస్ అండి, మా ఇద్దరి మధ్య. మరి మీకు లోపల తీసుకెళ్లి తన్నిన రోజులు లేవా? వైసీపీ వాళ్ళ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి అనేకమైన వచ్చినాయి, లోపల తీసుకెళ్లి తన్నాడు. అవన్నీ వాళ్ళు పెద్ద నేరాలు. మాకు అలాగే ఉండదు. నువ్వు సరిగ్గా చేయలేదంటే సరిగ్గా చేయలేదని చెప్తారు. మీరు ఎందుకు నోరిప్పలేదంటే నోరిప్పలేదని పబ్లిక్ అనే చెప్తున్నారు, అంతే కదా. అది గ్యాప్ అంటే ఎలా అవుతుంది? అయితే విజయ్ గారు, ఇప్పుడు నిధులు దుర్వినియోగం అవుతున్నాయనో లేకపోతే మన వాళ్ళని తిడుతున్నారనో మన గురించి ఇంతగా మాట్లాడుతున్నారనో అనే విషయము మీకు తెలియదా? మీరెందుకు ఆయన చెప్పేదాకా కూడా మాట్లాడలేకపోతున్నారు? మీరు ఏం చేస్తున్నారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు మీకు ఆయన చెప్పే వరకు తెలియదా ఏం జరుగుతుంది? అలా కాదు మేడం. ఇప్పుడు ఏమైందంటే ఒకటి మాత్రం క్లియర్ మేడం, చిన్న ఇక్కడ ఎస్పెషల్లీ నా మిస్టేక్ కూడా ఉంది. నా మిస్టేక్ ఏంటంటే 2019-24 మధ్యలో మేము ఎవరిని కూడా స్పేర్ చేయలేదు. మాకు ఇదే స్టూడియోలో అనేక సందర్భాల్లో వచ్చి మమ్మల్ని తిట్టి మమ్మల్ని చంపేస్తానని భయపెట్టినా కూడా మేము ఇదే స్టూడియోలోని మేము డిబేట్లు చేసుకుని వెళ్ళినా ప్రాణాలని కూడా వదిలేసి మేము తృణప్రాయంగా నేను పక్కన పెట్టి మేము డిబేట్లు చేసుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయండి. సో 100% మా పార్టీలోని మా వాయిస్ మాకు ఒక స్పేస్ ఉంది, ఒక స్థానం ఉంది, అంతా ఉంది కాదనన్ను. ఒకసారి మేము ఎమ్మెల్యే అయిన తర్వాత 19-24 మధ్యలో మేము ఇది చేయలేదు, మీరు ఇది చేయలేదని మేము చెప్పిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను చేయాల్సిన పని ఉంటుంది కాబట్టి నేను చేస్తా ఉన్నాను. ఇక్కడ చిన్న లాజిక్ మిస్ అయింది ఏంటంటే, సరే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, చండాలంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు సపోజ్ పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న పిల్లోడు ప్రాణాపాయం, చాలా ప్రాణాల మీదకి వచ్చిన వ్యాధితో ఆయన నుండి పవన్ కళ్యాణ్ గారిని చూడాలని అనుకున్నాడు. ఆయన మానవతా దృక్పథంతో వెళ్ళారు. మానవతా దృక్పథంతో వెళ్తే అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడని పేరు నాని కామెంట్ చేస్తే నిన్ను ఏమని మాట్లాడాలా? బూతులు మాట్లాడాలా పేరు నానిని? ఉమ్ముయ్యాలా పేరు నాని మీద? ఏమని ఉంటుంది చెప్పండి? ఒక మానవత్వం కూడా లేకుండా నువ్వు కామెంట్ చెయ్యాలని మీ పార్టీ టార్గెట్ ఇస్తే, మీరు విమర్శించాలి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఒక టార్గెట్ ఇస్తే, అలాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి రోజు కూడా ఏది పడితే మాట్లాడుతుంటే వాళ్ళ కోసం మేము మాట్లాడడానికి మా దగ్గర మాటలు లేవండి. ఎందుకంటే మా డిక్షనరీలో ఉన్న డిసిప్లిన్, మా డిక్షనరీలో ఉన్న ఏదైతే అర్థాలు, మా డిక్షనరీలో ఉన్న మా సెన్సిటివిటీ మాకు ఉంది. మేము ఇప్పుడు బయటకు వచ్చి అంతా ఏం మాట్లాడాలా? పేరు నాని నీకేమైనా బుద్ధి ఉందా అని మొదలు పెట్టాలి. బుద్ధి ఉందా అంటేనే కొంచెం వల్గారిటీగా ఉంటుంది, కానీ వాళ్ళకి అలాగ ఉండదు. పరిధి దాటి రారు మీరు. పరిధి దాటి అలా కాదండి, ఏమనాలి మీకు అర్థం కాని విషయం. అరే ఒక హ్యూమానిటీ మోడ్లోని ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు విమర్శించాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు విమర్శించడం మొదలు పెడితే నిన్ను ఏమనాలి?
మా విశాఖపట్నం లాంగ్వేజ్లో, మా ఉత్తరాంధ్ర లాంగ్వేజ్లో మాకు బూతులు వచ్చేస్తాయి. ఆ బూతులకి మేము ఎమ్మెల్యేగా ఉన్నాం కాబట్టి, మేము జనసేన పార్టీ జెండా పట్టుకున్నాం కాబట్టి, బయట జనాల్లోని ఊరికే ఉన్నాం కాబట్టి, ఊరికే ఉన్నామంటే బూతుల కన్నా అతీతంగా నిన్ను మేము తిట్టినట్టు. అంబటి రాంబాబు ఉంటాడు, ఊరికే డ్రామా, పొద్దున్న లేసే డ్రామా. అరే మీకు శాంటిటీ లేదు. మీరు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మీకు మీ ప్రభుత్వంకి శాంటిటీ లేకుండా పోయింది. ఈరోజు మీ మాటకే శాంటిటీ లేదు, ఊరికే వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ 24 గంటలు ఇంక రెడీగా ఉంటారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇంక వెంటనే నాకు తెలిసి వీళ్ళు ముందునే ఏదైనా ఫ్రేమ్ పెట్టుకొని ఇది పెట్టుకొని రెడీగా తిట్టడానికి రెడీగా ఉంటారు, వెనకాతల జెండా పెట్టుకొని. ఇది మేము ఏమైనా తిట్టాలా, ఏమైనా మాట్లాడాలా, తెలిసినోడి కోసం మాట్లాడాలా. ఇవేమన్నా మీరు ఏవైనా, నేను అడుగుతున్నా, ఈ 2 సంవత్సరాల్లో ఒక చట్టం చేయడానికి మీకు 11 సీట్లు ఇచ్చారు కదా, వచ్చారా మీరు అసెంబ్లీకి? రాలేదు కదా. కౌన్సిల్కి ఎందుకు వెళ్ళారు? కౌన్సిల్ అది ఒక వేస్ట్ అని చెప్పి మీరే స్టేట్మెంట్ ఇచ్చాడు మీ నాయకుడు. అది కౌన్సిల్ అనేది అనవసరం, వేస్ట్, దాన్ని రికమెండ్ కూడా చేశాడు. దీన్ని రద్దు చేయండి అని రికమెండ్ చేశాడా? మరి కౌన్సిల్కి వెళ్ళడం ఏంటి? మీ నాయకుడు ఇక్కడికి రావాలి కదా. అంటే ఒక్కడైతే పోరాటం చేయడా? 11 మంది అయితే పోరాటం చేయరా? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా, ఈ 11 మంది ప్రజలు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసినప్పుడు వాళ్ళ హక్కుల కోసమన్నా మీరు వచ్చి మాట్లాడాలిగా. మీకు ఎందుకు మాట్లాడలేకపోతే? మీరు వస్తే అప్పుడు మాట్లాడతాం. మీరు చర్చిస్తే, చట్టాల గురించి మీకు చర్చిస్తే అప్పుడు మాట్లాడతాం. అప్పుడు మాట్లాడేటప్పుడు చెప్తాం మేము ఏం మాట్లాడాము. అప్పుడు మీరు వస్తే మేమేం పని చేస్తున్నామో, ఎక్కడెక్కడ ఏం పని చేస్తున్నామో, మా మంత్రులు ఏం చేస్తున్నారు, మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుంది. ఏమండి, నేను ఇంకా అడుగుతున్నా, మీరు ఒక సలహా ఇవ్వలేదు, మీరు ఒక సూచన చెప్పలేదు, మీరు ఒక నిజమైన పోరాటం మీద చేయలేదు. మీరు ఏం పోరాటం చేశారు? మీరు ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? మేము అసెంబ్లీలో కానీ ఇంకో దగ్గర మీరు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏంటి? మేము వచ్చేగానే ఈ మెడికల్ కాలేజీలన్నీ రద్దు చేస్తాం, నువ్వు ఎక్స్ట్రా చేస్తే నిన్ను శంకరగిరి మాన్యాలు పట్టిచ్చేస్తాం, అధికారులందరికీ వార్నింగ్, నేను వస్తాను, నేను వచ్చిన తర్వాత. అరే ఏమనాలి మేడం వాళ్ళని? ఎన్నాళ్ళని మేము వాళ్ళతో పోరాటం చేసుకోవాలి మేడం? ఏమని చెప్పాలా? వాస్తవానికి ఏంటంటే అది ఒక రాజకీయ పార్టీయే కాదు, ఆ రాజకీయ పార్టీ కాని పార్టీలో వీళ్ళందరూ ఉండి వీళ్ళందరూ ఏది పెడితే అది మాట్లాడుతుంటే మా దౌర్భాగ్యమైన పరిస్థితి మాకు వచ్చింది ఈరోజు. మేము ఒక పక్కన మేము ఈ రాష్ట్రాన్ని మోసుకుంటూ ఒక్క దగ్గర 2 సంవత్సరాల్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మినిస్టరు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు అందరూ కష్టపడుతున్నాం, అందరూ కష్టపడి లైన్లో పెడుతున్నాం. అసలు చూస్తే అసలు ఎవరు నిద్ర, మీరు లోకేష్ గారు ఎక్కడ ఉన్నారంటే ఒకరోజు ఢిల్లీ ఉంటారు, ఒకరోజు ముంబై ఉంటారు, ఒకరోజు విశాఖపట్నంలో ఉంటారు, ఒకరోజు అరే ఈయన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారంటే అంతే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారంటే ఏంటంటే అక్కడో మీటింగ్, ఇక్కడో మీటింగ్ కన్వెన్స్, జనాల్లోకి వెళ్తారు. మేము అంతే కదా పరిస్థితి. సరే విజయ్, ఇప్పుడు మీరు